అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. ఓవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి రేవంత్ అన్న రెడీ అవుతున్నాడు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా రేవంత్ అన్న సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోవాలి ఇప్పటికే, కానీ చాలా లేట్ అయిపోయింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆగస్టులో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. కానీ మ్యాక్సిమం ఆగస్టులో కూడా పెట్టకపోవచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇంకాస్త టైం తీసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జిహెచ్ఎంసీకి సంబంధించి. కానీ ఎన్నికలు పెడితే ఒక పని అయిపోతుంది, ఎన్నికలు అనేది పూర్తి చేద్దామనేది రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ ఏప్రిల్ నెలలో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ ఏప్రిల్ లేదా వచ్చే నెల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు త్వరగా పెడదామనేది రేవంత్ రెడ్డి వర్షన్ అట. మరి ఎన్నికలు పెట్టాలంటే అసలు జనాలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా, జనాలు పాజిటివ్గా ఉన్నారా, జనాల వర్షన్ ఏంది? ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయా రావా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెలుగు మాటలకు సంబంధించినటువంటి ఇష్యూ, తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇష్యూ, యూరియా భత్తాలకు సంబంధించినటువంటి ఇష్యూ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి పంచాయతీ, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల పంచాయతీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు వస్తాయా రావా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా రావా, ఏం జరగవచ్చు ఏం కథ అని చెప్పి రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. సో రేవంత్ అన్న 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సాధారణంగా ప్రభుత్వం 1 ఇయర్కి ఒకసారి ఇంటెలిజెన్స్ సర్వే తెప్పించుకుంటారు. ఈ నియోజకవర్గంలో ఎట్లుంది, ఆ నియోజకవర్గంలో ఎట్లుంది, మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తున్నారు, పబ్లిక్ మంత్రుల పైన ఒపీనియన్ ఏంది, పబ్లిక్ ఎమ్మెల్యేల పైన ఒపీనియన్ ఏంది, ముఖ్యమంత్రి పైన ఒపీనియన్ ఏంది, ప్రభుత్వం పైన ఒపీనియన్ ఏంది, అసలు జనాలు ఏమనుకుంటారు బయట అని చెప్పి రకరకాలుగా తెలుసుకుంటారు. తెలుసుకోవడం సర్వసాధారణం కదా. ప్రభుత్వాలు ఆఖరికి ప్రతిపక్ష పార్టీ లీడర్లు కూడా ప్రభుత్వం పైన ఏమైనా కుట్ర చేస్తురా, ప్రభుత్వాన్ని ఏమైనా ఇబ్బంది పెడదామని చూస్తురా, ఏం జరుగుతుందని చెప్పి కొంత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం అయినా తెలుసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే పరిస్థితి ఎట్లుంటుంది అనేది తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే కాదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడితే పరిస్థితి ఏంది, హైదరాబాద్లో ఓడతామా గెలుస్తామా, హైదరాబాద్లో 300 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 150 ఇంకా పెంచారు కదా. మున్సిపాలిటీలోకి చాలా గ్రామ పంచాయతీలు కలిపిర్రు, అన్ని మున్సిపాలిటీలో విలీనమైనాయి కాబట్టి 300 సీట్లు ఉన్నాయి. ఒకప్పుడు 150 కార్పొరేటర్ సీట్లు ఉంటే ఇప్పుడు 300 కార్పొరేటర్ సీట్లు అయినాయి. కాబట్టి 300లలో ఎన్ని గెలుస్తాం, ఎన్ని గెలిచే అవకాశం ఉంది? ఇది కూడా రేవంత్ అన్న ఓవరాల్గా మొత్తం 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో రేవంత్ అన్న ఎన్నికల కోసం ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు రేవంత్ అన్న సర్వే చేపిస్తున్నాడు? ఇప్పటికిప్పుడు సర్వే చేపించడానికి గల కారణం ఏంటి అంటే అసలు లాజిక్ ఏందో నేను మీకు చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్న గ్రామ సభలు పెట్టిండు. గ్రామ సభలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా గ్రామాలలో తిరిగిర్రు, గ్రామాలలో రియాలిటీ తెలుసుకున్నారు. ఇప్పుడు రేవంత్ అన్న గ్రామ సభలు పెట్టడానికి గల కారణమే అసలు జనాలు ఏమనుకుంటారు ప్రభుత్వం మీద, ప్రభుత్వం పైన పబ్లిక్ పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, ప్రభుత్వాన్ని జనాలు తిడుతుర్రా పొగుడుతుర్రా, అసలు ఏం జరుగుతుందో ఊళ్ళే తెలవాలి కదా రేవంత్ అన్న కూడా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఏంది? ఊర్లో ఉన్నటువంటి జనాలే కాంగ్రెస్ కోట్లేసి గెలిపించారు. ఇప్పుడు సిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నది. సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా చక్కగా రాలే. సిటీ మొత్తం గంపగుత్త బీఆర్ఎస్, పల్లెటూర్లు మొత్తం గంపగుత్త కాంగ్రెస్. దాదాపు 63 సీట్లతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం పల్లెటూరులో ఉన్నటువంటి జనాలే కాంగ్రెస్ కోట్లేసి గెలిపించారు. సిటీలో మొత్తం బీఆర్ఎస్ హవా. కాబట్టి రేవంత్ అన్నకు క్లారిటీ కావాలి. ఇప్పుడు రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద బాధ ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు అన్న. సర్పంచ్ ఎన్నికలు పెడితే సుమారు 6000 పైచిలుకు సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 6000 పైచిలుకు సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. సుమారు 1500 కంటే పైన ఇండిపెండెంట్లు గెలిచారట. 1500, 2000 ఇండిపెండెంట్లీ, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళే సుమారు 1500 నుండి 2000 మంది గెలిచారు సర్పంచులు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంత కాదన్నా కూడా 6500 నుండి 7000 అట గెలిచినటువంటి సంఖ్య.
ఇక ఇండిపెండెంట్ వాళ్ళని కూడా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు సర్పంచ్ ఎన్నికలలో. కానీ సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికలలో వాస్తవానికి పల్లెటూరులో ఉన్నటువంటి జనాలే బీఆర్ఎస్ కోట్ వేయలే. కానీ అదే సర్పంచ్ ఎన్నికలలో పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు బీఆర్ఎస్ కోట్ వేసారు. అక్కడ రేవంత్ అన్నకి తేడా కొట్టింది. అరే గిన్ని సీట్లు వచ్చినాయి ఏంది, 1000-1200 కంటే ఎక్కువ రావనుకున్నాం బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎక్కువ గెలవరు అనుకున్నాం. అసలు ఏంది ఇట్లా జరిగిందని చెప్పి రేవంత్ అన్నకి అర్థం కాలే. రేవంత్ అన్న ఎక్స్పెక్టేషన్ బాగానే పెట్టుకున్నాడు. సుమారు 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే రేవంత్ అన్న దగ్గర 8,000 నుండి 8,500 గ్రామ పంచాయతీలు మేమే గెలుస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ పెట్టిండు అన్న. కానీ అంత గెలవలే, అంత రాలే. నాకు తెలిసి 6,000 పైచీలకి ఏదో గెలిచినట్టు, సుమారు 7,000 దాకా గెలిచినట్టున్నారు సర్పంచ్లకు సంబంధించిన వ్యవహారంలో. కాబట్టి రేవంత్ అన్న సర్పంచ్ ఎన్నికలలోనే కొద్దిగా బోల్తా కొట్టింది కాంగ్రెస్. అయితే సర్పంచ్ ఎన్నికలు అయిపోయాక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా రేవంత్ అన్న కొద్ది ఆలోచనలో పడ్డాడు. ఏం జరగబోతుంది, ఏం కథ, ఎట్లుంటుంది ఏందని చెప్పి రేవంత్ అన్న అంత బోల్తా పడితే 781 వార్డులు గెలిచిరండి బీఆర్ఎస్. 781 వార్డులు గెలిచిరు బీఆర్ఎస్. అప్పుడే రేవంత్ అన్నకు అర్థమైపోయింది, అబ్బా బీఆర్ఎస్ పార్టీకి ఊపు పెరిగింది, బీఆర్ఎస్ పార్టీ కూడా దూసుకొని ముందుకొస్తున్నది. మున్సిపల్ కార్పొరేషన్లు గట్టిగానే గెలిచిర్రు, సర్పంచ్ ఎన్నికలలో గట్టిగానే గెలిచిర్రు. ఇక రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గట్టిగానే గెలుతారేమో. ఏదో ఒకటి చేద్దామనేటటువంటి ఆలోచనతో రేవంత్ అన్న ఏం చేసిండు, రైతు భరోసా విడుదల చేసిండు. ఇప్పుడు గ్రామ సభలు రైతు భరోసా ఏకంటే ముందే రేవంత్ అన్న పెట్టొచ్చు కదా, పెట్టలే. రైతు భరోసా అకౌంట్లో వేసినాకనే గ్రామ సభలు పెట్టిండు. ఎందుకు, అప్పుడన్నా జనాలు కాంగ్రెస్ గ్రేటు సూపరు తోపు అంటారేమో అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు కూడా జనాలు, వాళ్ళ వర్షన్ వేరే ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. జనాలు ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తున్నారు జనాలో నేను మీకు చాలా క్లియర్గా చెప్తా. రేవంత్ అన్న చేసింది ఏంటంటే, వాస్తవానికి రేవంత్ అన్న ఈ సర్వే ఎప్పుడో చేపిద్దామనే ఆలోచనలో ఉంటుండే. ఒక సర్వే చేద్దాము, సర్వే అయినాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టుకుందాము, తర్వాత తొందరగా ఓడగొడితే ఒక కంప్లీట్ అయిపోతుంది కదా, ఒక పని ఒడిచిపోతుంది. ఊకే ఎన్నికల గురించి చర్చ నడుతుంది, అయిపోదాం, ఒక పంచాయతీ అయిపోతుందని ఏప్రిల్ 15వ తారీఖు దాకా అన్న వెయిట్ చేశాను. ఎందుకంటే ఏప్రిల్ 15 దాకా 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, స్కూల్స్ కూడా చాలా బిజీగా ఉంటాయి. ఎందుకంటే స్కూల్ బిజీగా ఉన్న టైంలో ఎలక్షన్స్ పెడితే సో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా కొంత ఇబ్బంది అవుతుంది. తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్లు అవన్నీ కూడా లెక్కింపు ఉంటుంది. స్కూల్స్లోనే కదా జరిగేది, కూడా ఎన్నికలు కూడా స్కూల్లోనే జరుగుతుంది. ఇప్పుడు మనం పోలింగ్ బూత్ కూడా స్కూల్కే పోతాం కదా, స్కూల్లోనే కదా మొత్తం ఎన్నికలు జరిగేది. తర్వాత కౌంటింగ్ కూడా స్కూల్లోనే. ఆఖరికి ఎన్నికలలో అధికారులను కూడా టీచర్లనే పెడతారు, టీచర్లు కూడా డ్యూటీ చేయాలి కదా. సో ఇదంతా అంత ఆగమాగం అవుతుందని చెప్పి ఏప్రిల్ 15వ తారీఖు దాకా రేవంత్ అన్న వెయిట్ చేసింది. ఈ ఏప్రిల్ నెలలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే ఎట్లుంటుందని రేవంత్ అన్న ప్లాన్ చేస్తున్నట్టు. ఈ 15 రోజులలో కంప్లీట్ చేద్దాం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. లేకపోతే ఏప్రిల్ వదిలేస్తే నెక్స్ట్ నెలలో పెడితే ఎట్లుంటుంది, ఇది రేవంత్ రెడ్డి వర్షన్. నెక్స్ట్ నెలలో మొదటి వారంలోనే ఎన్నికలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అయితే రేవంత్ అన్న చేసిన కథ ఏంటంటే, ఒక సర్వే ఏంది, ఇప్పుడు రైతు భరోసా వేయకుండా సర్వే చేసినాకో ఖచ్చితంగా రైతులను అందరూ తిడతారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. నువ్వు రైతు భరోసా వేయలేదు ఏంది నీకు అని చెప్పి తిడతారు. అప్పుడు రేవంత్ అన్న ఏం ప్లాన్ చేసిండు తెలుసా, 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా వేసిండు. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఊర్లో ఉన్నటువంటి జనాలే ఓట్లు వేయాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఊర్లో ఉన్న జనాలే వేయాలి ఓట్లు. మున్సిపల్ కార్పొరేషన్ అంటే అది టౌన్ ఎన్నిక, టౌన్ అంటే చిన్నపాటి మండలం, చిన్నపాటి సిటీ అంటారు కదా, బుడ్డ సిటీ ఉంటుంది కదా, ఆ ఎన్నిక. కానీ ఇది వేరే కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొత్తం కూడా ఊర్లో ఉన్నటువంటి జనాలు కూడా ఓటేయాలి, టౌన్లో ఉన్న వాళ్ళు కూడా వేయాలి. కాబట్టి ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి అర్థమైన కథ ఏంటంటే, మనకు జనాలు ఓట్లేయాలంటే రైతు భరోసా ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డికి ప్రధానంగా అర్థమైన కథ అదే. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు తిడుతుర్రు. కాబట్టి 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి కదా, ఒకసారి ఇచ్చేద్దాం అని 70 లక్షల మంది రైతులకు 3,595 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడతలో రైతు భరోసా ఇచ్చారు. అది కూడా అందరికి ఇయ్యలే, ఇదో ప్లాన్, మళ్ళా అందరికి ఇయ్యలే. ఏం చేసిండు, ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చిండు. అంటే దగ్గర 34 లక్షల మంది రైతులకు ఇచ్చిండు అన్నట్టుగా. మొత్తం కంప్లీట్ మొత్తానికి 34 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చిండు. ఎకరం లోపు 10 గుంటలు, 5 గుంటలు, 20 గుంటలు, 30, 40 అట్లా దాదాపు 40 గుంటల లోపు ఉన్నటువంటి రైతులు మొత్తానికి 34 లక్షల మంది కంప్లీట్ చేసిండు. ఇంకా దగ్గర 36 లక్షల మంది రైతులకు రావాలి. 36 అనుకుంటా, 36 లక్షల మంది రైతులకు రావాలి. ఎందుకంటే 70 లక్షల మంది కదా, ఇంకా 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి. ఇక రేవంత్ అన్న ఇయ్యలే. ఇప్పుడు రెండో విడత ఇస్తారట, ఎప్పుడు 15వ తారీఖు ఇస్తారట. అంటే రైతు భరోసా 5 ఎకరాలలోపు ఇచ్చినాకనే ఎన్నికలలో పోయే ప్లానింగ్లు ఉన్నాడు. ఈ రైతు భరోసా రెండో విడత కూడా రేవంత్ అన్న ఇవ్వకపోతుండే. ఎందుకు ఇస్తుండే తెలుసా, ఇప్పుడు సర్వే చెప్పితే ఆ సర్వేలో మాకు ఇంకా రైతు భరోసా ఎకరానికి కూడా రాలే అంటున్నారు చాలా మంది. మాకు 2 ఎకరాలు ఉన్నాయి పల్లె, మాకు 3 ఎకరాలు ఉన్నాయి పల్లె,
కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మస్తుగా వచ్చేది రైతు భరోసా, ఇప్పుడు వస్తలేదు. చాలా మంది జనాలు చెప్తున్న మాట అదే. అందుకే రేవంత్ అన్న సర్వే చేపిస్తున్నాడు, ఇప్పుడు ఏంది ఎట్లా ఏం కథ ఎట్లుంది జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పి. అందుకే ఎకరానికి రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే గ్రౌండ్లోకి పోయిండు, గ్రామ సభలు పెట్టిరు. ఇప్పుడు రేవంత్ అని ఏమనుకున్నా అంటే అట్లీస్ట్ రైతు భరోసా ఇచ్చినాకన్నా అబ్బా ప్రభుత్వం చాలా గొప్పది, ప్రభుత్వం చాలా అద్భుతం, మా రేవంత్ అన్న రైతు భరోసా ఇచ్చిండు, మా రేవంత్ అన్న గ్రేట్ అని రైతులు అంటారేమో అనుకున్నాను. అట్లా లేదట పరిస్థితి. గ్రామాలలో రైతులు తిడుతుర్రు రేవంత్ రెడ్డిని. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒక పంటకు 6 నెలలకు ఒక పంటకు టెన్షన్గా డబ్బులు అకౌంట్లో పడేటి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఫోన్ల దిక్కు సూసుడు అవుతుంది, ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది అని చెప్పి చూసే పరిస్థితి వచ్చిందని రైతన్నలు చెప్తున్నారట. రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. రైతులు ఒకటే కాదు, మహిళలు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. 2500 అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు దొంగ మాటలు చెప్పిరు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక పట్టించుకుంటలేరు అని చెప్పి మహిళలు కూడా తిడుతురు. ఆఖరికి వృద్ధులు 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అని చెప్పి వృద్ధులు కూడా తిడుతురు. నిరుద్యోగులు అయితే పొల్లు విమర్శిస్తారు ప్రభుత్వాన్ని. అంటే ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఒక సర్వే చేపిస్తున్నాడు. ఆ సర్వేలో రిపోర్ట్ చూడాలి. మరి నేనైతే ముందే చెప్తలేను కదా, జనాలు అయితే తిడుతుర్రట. రేవంత్ అని మాత్రం సర్వే చేపిస్తుండు. ఏది ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎట్లుండబోతున్నాయి, ఏం కథ, గెలుస్తామా ఓడుతామా, జనాలు ఏమనుకుంటారు, జనాల వర్షన్ ఏందని రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ముఖ్యంగా ఎన్నికల కోసమే, అది కూడా రైతు భరోసా ఇచ్చిన తర్వాత జనాల రియాక్షన్ ఏందనేది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలనుకుంటున్నట. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా పరిస్థితి ఎట్లుంటుంది, హైడ్రా దెబ్బకు జనాలు ఏమనుకుంటున్నారు, హైదరాబాద్లో జనాలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా పరిస్థితి ఏందని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నట. మరి ఏం జరుగుతుంది ఆ రిపోర్ట్లో ఏం కథ అనేది మనం మొత్తం రిపోర్ట్ అయిపోయినాక బయటకు వచ్చినాక చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.